Hi everyone, welcome back to Time for Greatness Telugu. American entrepreneur Tim Ferriss చెప్పిన విషయం ఏంటంటే ఇఫ్ యు విన్ ద మార్నింగ్ యు విన్ ద డే. అంటే మీరు నిద్రలేచిన వెంటనే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండగలరో ఆ రోజంతా మీకు ప్రశాంతంగా గడిచిపోతుంది. మీరు మీ రోజులో మొట్టమొదటగా మొదలుపెట్టిన వర్క్ని బట్టి మీ రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఈ విషయం చాలామందికి తెలియక లేవగానే ఫెయిల్ అయ్యే వర్క్ని చూస్ చేసుకుని మనసులో చిరాకుని రప్పించుకుంటారు. మీరు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల రోజంతా మూడీగానే గడుస్తుంది. ఈ వీడియోలో అసలు ఆ మిస్టేక్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, స్నూజింగ్. ప్రతిరోజు నిద్ర లేవడానికి అలారం పెడతారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అలారం కూడా ఒక్కసారిగా కాకుండా కొన్నిసార్లు పెడతారు. ఎందుకలా? మీరు సెట్ చేసుకున్న టైంకి నిద్ర లేవచ్చుగా. ఇలా ఎర్లీ మార్నింగ్ స్నూజ్ పెట్టడం వల్ల బ్రెయిన్ ఎంతగానో డిస్టర్బ్ అవుతుంది. చాలా ప్రశాంతతతో నిద్ర లేవడానికి ట్రై చేయాలి, కానీ ఇలా డిస్టర్బ్ అవుతూ కాదు. ఇలా డిస్టర్బ్ అవుతూ నిద్ర లేవడం వల్ల చాలా చిరాకుగా, విసుగుతో, కంగారుగా మీ రోజుని స్పెండ్ చేయాల్సి వస్తుంది. నంబర్ 2, నాట్ వేకింగ్ అప్ విత్ ఎ ప్లాన్. మీరు చిన్న డెసిషన్స్ తీసుకున్నా, పెద్ద డెసిషన్స్ తీసుకున్నా ఎనర్జీ అయితే కన్జ్యూమ్ అవుతుందిగా. మార్నింగ్ లేచినప్పుడు ఉన్న ఎనర్జీ నిద్రపోయే టైం వరకు ఉంటుందా? సో మీరు లేవగానే ఆలోచించే ఆలోచనలు ఎంతో హెల్దీగా ఉండాలి. మీ మెంటల్ ఎనర్జీని సరైన విధానంలో యూజ్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. దేవుడు ప్రతి ఒక్కరికి అదే టైం ఇచ్చాడు. మీరు మీ టైంని యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి మీ టాస్క్స్ కంప్లీట్ అవుతాయి. మీరు మీ టైంని యూజ్ చేసుకోకపోతే తప్పు మీదే. మీరు లేవగానే కాసేపు మెడిటేట్ చేయడం అలవాటు చేసుకోండి. న్యూస్ పేపర్ చదవండి, వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మీరు పాజిటివిటీతో మీ రోజుని స్టార్ట్ చేస్తారు. నంబర్ 3, చెకింగ్ మొబైల్ ఫోన్. మార్నింగ్ లేవగానే డేలో ఏం ప్లాన్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించే వారికంటే లేవగానే మొబైల్స్కి అతుక్కుపోయేవారు ఎక్కువ అయిపోయారు. ఎవరికి లైక్ కొట్టాలా, ఏ రీల్స్ చూడాలి, ఏ పిక్ అప్లోడ్ చేయాలి, పిక్ అప్లోడ్ చేస్తే ఎన్ని లైక్స్ వచ్చాయి అని ఆలోచించడమే ఇప్పుడు కామన్ అయిపోయింది. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం, డిసప్పాయింట్మెంట్స్తోనే రోజుని మొదలుపెట్టడం కామన్ అయిపోయింది. జీవితం అనేది ఓ అందమైన పుస్తకం. మీకు నచ్చినట్లుగా రాసుకుంటే హ్యాపీగా ఉంటారు. వచ్చిన వాటితో అడ్జస్ట్ అయితే అడ్జస్ట్మెంట్స్తోనే ఉండిపోతారు. ఎంజాయ్ చేయొద్దు అనడం లేదు. మీ టైంని వేస్ట్ చేసి మాత్రం కాదు. మార్నింగ్ లేవగానే మొబైల్స్ ఇగ్నోర్ చేయండి. ఉద్యోగం అంటే రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ అని ఈ తలనొప్పులతోనే ఆగిపోతున్నారా? వీటితోనే కాకుండా స్కిల్స్తో కూడా జాబ్ సంపాదించవచ్చు. అందుకే రీలెవెల్ బై అన్ అకాడమీ ఉచిత స్కిల్ టెస్ట్ ద్వారా అర్హులైన వారికి మంచి ఉద్యోగాలు అందించేందుకు హెల్ప్ చేస్తుంది. స్విగ్గీ, యాత్ర మరియు మీషో వంటి 200 కంటే ఎక్కువ కంపెనీలు 18 డొమైన్లలో రీలెవెల్ నుండి ఎంపిక చేస్తున్నాయి. రోహిత్ నెహలాని గురించి మీకు చెప్తాను. అతను 10వ తరగతి చదువుతున్నప్పుడే కుటుంబంతో బిజినెస్ చేయడం ప్రారంభించాడు. 17 సంవత్సరాల వయసులో అతను ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎంత ట్రై చేసినప్పటికీ ఫలితం లేదు. చివరికి రోహిత్ రీలెవెల్స్ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ రాశాడు. ఇప్పుడు తను బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా లోమోస్ ఎంటర్ప్రైజెస్లో జాబ్ తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు రీలెవెల్ 42 కోట్ల విలువైన ఉద్యోగాలను అందజేసింది. టాప్ స్కోర్స్ తెచ్చుకున్న వారికి రీలెవెల్ ఎన్నో గిఫ్ట్స్ని అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా జూన్ 15 నుండి 19 మధ్య మీ ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకుని అటెంప్ట్ చేయాలి, అంతే. రోజువారీ టాప్ స్కోరర్లు 30,000 రూపాయల విలువైన అమెజాన్ వోచర్లను పొందుతారు. ఈవెంట్ టాపర్లు యాపిల్ మ్యాక్బుక్, ఐఫోన్ 13, యాపిల్ వాచ్ మరియు గూగుల్ మినీ వంటి అద్భుతమైన గిఫ్ట్స్ పొందుతారు. సేల్స్, హెచ్ఆర్, ఇంజనీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ మరియు మరెన్నో 18 విభిన్న విభాగాల్లో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్కి అప్లై చేయండి. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 4, నాట్ మేకింగ్ బెడ్. మీకు ప్రశాంతమైన నిద్రని ఇచ్చేది మీ బెడ్. మీ బెడ్ని నీట్గా ఉంచడానికి ట్రై చేయండి. వస్తువులు తీసుకెళ్లి బెడ్ మీద పెట్టడం, బెడ్ మీద తినడం చేయడం వల్ల పడుకోవాలి అని ఎలా అనిపిస్తుంది? బెడ్షీట్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పిలో కవర్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. యూజ్ చేసిన బెడ్షీట్స్ మడతపెట్టి నీట్గా పక్కన సర్దడం ఎంతో మంచి అలవాటు. నంబర్ 5, నాట్ డ్రింకింగ్ వాటర్ ఫస్ట్. వాటర్ మన బాడీకి ఎంతో అవసరమనే చెప్పొచ్చు. రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్లు నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది. అన్ని నీళ్ళని ఒకేసారి ఎప్పుడు తాగకూడదు. కొంచెం కొంచెంగా తాగాలి. రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరానికి ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయి. సో గ్లాస్ వాటర్ లేవగానే తాగండి. శరీరానికి సరిగ్గా నీళ్లు సరిపోకపోతే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల ఎనర్జీ తక్కువగా ఉండటం,
అలసటగా అనిపించడం జరుగుతుంది. సో వాటర్ మస్ట్. నంబర్ 6, నాట్ టేకింగ్ సన్లైట్. సూర్యుని కిరణాలు మనకెంతగానో హెల్ప్ చేస్తాయి. సరైన నిద్రకి, సరైన శరీరానికి కూడా ఎంతో అవసరం. సూర్యరశ్మి అవసరం అన్నాం కదా అని 10 లేదా 11 గంటలకి వెళ్ళి ఎండలో కూర్చుంటే మాత్రం ఈ ఎండకి అయితే బొగ్గులా మారటం ఖాయం. తెల్లవారుజామున వచ్చే సూర్యరశ్మి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మెలటోనిన్ అండ్ సెరటోనిన్ రిలీజ్ అవుతాయి. నిద్రకి సంబంధించిన విషయాల నుండి ఎనర్జీ వరకు ఇవి హెల్ప్ చేస్తాయి. కనీసం 10 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండటానికి ట్రై చేయండి. నంబర్ 7, గజ్లింగ్ షుగర్ వెన్ యూ వేకప్. లేవగానే మంచి కాఫీ లేదా మంచి టీ తాగాలని అందరూ కోరుకుంటారు. కానీ ఎక్కువగా షుగర్ని తీసుకోవడం వల్ల ఎన్నో చెడు విషయాలే ఉన్నాయి. అతిగా షుగర్ తీసుకోవడం వల్ల మీలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా సాడ్గా ఉంటారు. అందరికీ ఈ విషయాలు తెలిసినప్పటికీ షుగర్ని మాత్రం దూరంగా పెట్టలేరు. దీని బదులు మార్నింగ్ లేవగానే ఫ్రూట్స్ తినండి. న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. నంబర్ 8, స్కిప్పింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినము అని చెప్తారు. ఇది కొన్నిసార్లు తప్పు అవుతుంది. రాత్రంతా ఏమి తినకుండా ఉంటాం. మార్నింగ్ లేచిన తర్వాత కూడా శరీరానికి ఎనర్జీ ఇచ్చే ఎటువంటి ఫుడ్ ఇవ్వకపోతే ఎలా? మీకు అంతగా డైటింగ్ చేయాలి అనిపిస్తే బాగా లైట్ ఫుడ్ తీసుకోండి, అంతేకాని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. నంబర్ 9, బ్రషింగ్ యువర్ టీత్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. తినేసి బ్రష్ చేయడం అన్నమాట. ఇలాంటి వారు కూడా ఉంటారా అని అనుకోకండి, ఉంటారు. బ్యాడ్ బ్రీత్ పోవడానికి, క్రిములు పోవడానికి మన ఓరల్ హెల్త్ కోసం బ్రష్ చేస్తాం. మరి తిన్న తర్వాత బ్రష్ చేయడం వల్ల మీ ఓరల్ హెల్త్ ఎలా మంచిగా ఉంటుంది? మీరు బ్రష్ కూడా హార్ష్గా చేయకూడదు, కొంచెం స్మూత్ వేలో చేయాల్సిన అవసరం ఉంది. గుడ్ బ్రీత్ కోసం అప్పుడప్పుడు మౌత్ వాష్ వాడటం కూడా మంచిదే. లాస్ట్ వన్, నంబర్ 10, నాట్ గివింగ్ యువర్ సెల్ఫ్ టఫ్ ఛాలెంజెస్. మళ్ళీ చెప్తున్నాం, మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయండి, కొంతసేపు వాకింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ హెల్త్కి మంచిది. హెల్త్ ఇష్యూస్ తొందరగా రావు. మీ బాడీ ఫిట్గా అందంగా ఉంటుంది. కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. మీకు మీరు ఛాలెంజెస్ని ఇవ్వండి, గెలవండి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ షార్ట్గా మళ్ళీ చూద్దాం. స్నూజ్ అస్సలు యూజ్ చేయొద్దు. మీరు ప్రశాంతంగా నిద్రలేవడం ఎంతో ముఖ్యం. మీ మెంటల్ ఎనర్జీని ఎప్పుడు వేస్ట్గా యూజ్ చేయకండి. మార్నింగ్ లేవగానే మొబైల్ యూజ్ చేయడం అనేది మంచి అలవాటు కాదు. వీలైనంత వరకు దూరంగా ఉండండి. మీరు పడుకునే బెడ్ నీట్గా మెయింటైన్ చేయండి. వాటర్ తాగడం అస్సలు మర్చిపోవద్దు. సన్లైట్లో కనీసం 10 నిమిషాలైనా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీకెంతగానో హెల్ప్ అవుతుంది. షుగరీ ఫుడ్కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. అలానే తిన్న తర్వాత కాకుండా తినకముందు బ్రష్ చేయడం ఉత్తమం. మీకు మీరు ఛాలెంజెస్ని ఇవ్వండి. జీవితం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.